భారత క్రికెట్ చరిత్రలో అత్యంత అవమానకరమైన ఓటముల్లో ఒకటిగా దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్ నిలిచిపోనుంది. గౌహతి వేదికగా జరిగిన రెండవ టెస్ట్ 5వ రోజు 140 పరుగులకే ఆలౌట్ అయ్యి భారత్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ ఓటమి కేవలం ఒక మ్యాచ్ది మాత్రమే కాదు, ఇది మన క్రికెట్ వ్యవస్థలోని లోపాన్ని, ఆటగాళ్లలో లోపించిన సంకల్పాన్ని స్పష్టంగా ఎత్తిచూపింది. దాదాపు 25 సంవత్సరాల తర్వాత భారత గడ్డపై దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్ను వైట్ వాష్ చేసింది. 2000లో హన్సిక్ రాణి నాయకత్వంలో దక్షిణాఫ్రికా 2-0తో వైట్ వాష్ చేయగా, సరిగ్గా అదేవిధంగా 25 ఏళ్ల తర్వాత బౌమసేన టీమిండియాను క్లీన్ స్వీప్ చేసింది. దీంతో భారత్ జట్టును స్వదేశంలో 2 సార్లు వైట్ వాష్ చేసిన ఏకైక జట్టుగా దక్షిణాఫ్రికా రికార్డు సృష్టించడం భారత క్రికెట్కు పెద్ద అవమానం. భారత్ జట్టు గత సంవత్సరం న్యూజిలాండ్ చేతిలో, ఈ ఏడాది దక్షిణాఫ్రికా చేతిలో వైట్ వాష్ అయింది. భారత టెస్టు క్రికెట్ చరిత్రలో 1983-84లో ఇండియా ఇలా వరుస సంవత్సరాల్లో వైట్ వాష్ అయింది. మళ్లీ 40 ఏళ్ల తర్వాత అవమానకర రీతిలో ఆ చెత్త రికార్డు ఇప్పుడు పునరావృతమైంది. 549 పరుగుల అసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 5వ రోజున భారత బ్యాటర్లు ఏమాత్రం నిలబడలేక కేవలం 140 పరుగులకే కుప్పకూలారు. స్పిన్నర్ సైమన్ హార్మర్ కేవలం 37 పరుగులు ఇచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. హార్మర్ ధాటికి భారత్ బ్యాటింగ్ ఆర్డర్ పూర్తిగా కుప్పకూలింది. దీంతో ఈ మ్యాచ్లో ఇండియా 408 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఫలితంగా భారత్ చరిత్రలో అతిపెద్ద టెస్టు ఓటమిని నమోదు చేసింది. ఈ టెస్టు సిరీస్ సూపర్ స్టార్ స్పిన్నర్ హార్మర్. 36 ఏళ్ల వయసులో అతడి బౌలింగ్ అసాధారణం. అతడి స్పిన్ను ఆడాలి అంటే బ్యాటర్లు వణికిపోతున్నారు. అతడి బౌలింగ్లో బంతి డ్రిఫ్ట్ అయింది అంటే బ్యాటర్ల బ్యాట్ జారి వికెట్ గల్లంతైనట్లే అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. హార్మర్ కేవలం 2 టెస్టుల్లోనే మొత్తం 17 వికెట్లు పడగొట్టి ఈ సిరీస్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్లో అతను 9 వికెట్లు తీసి తన కెరీర్లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలను నమోదు చేశాడు. భారత్ సిరీస్ వైట్ వాష్కు అసలు పునాది తొలి టెస్టులోనే పడింది. కోల్కతాలో జరిగిన మొదటి టెస్టులో స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 30 పరుగుల తేడాతో ఓటమి పాలవడం, మొదటి టెస్టు గెలవగలిగే స్థితిలో ఉన్నప్పటికీ తుది రోజున బ్యాటర్లు కనీస పోరాటం చేయకపోవడం సిరీస్ వైట్ వాష్కు దారితీసింది. ఇక రెండవ టెస్టులో దక్షిణాఫ్రికా మొదటి ఇన్నింగ్స్లో 489 పరుగుల భారీ స్కోరు చేసినప్పుడే మ్యాచ్ భారత్ చేజారిపోయింది. తొలి ఇన్నింగ్స్లో యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ మినహా మిగిలిన ప్రధాన బ్యాటర్లు నిరాశపరిచారు. ఫలితంగా భారత్ కేవలం 201 పరుగులకే ఆలౌట్ అయింది. అలా రెండవ టెస్టు మ్యాచ్ మొత్తం దక్షిణాఫ్రికా ఆధిపత్యంలోనే కొనసాగింది. ఈ ఘోర పరాజయానికి ఆటగాళ్లు, సెలెక్టర్లు, కోచ్లు చేసిన తప్పులు ఎన్నో ఉన్నాయి. ఈ సిరీస్ వైట్ వాష్ కారణంగా ఇండియా నేర్చుకోవాల్సిన 4 గుణపాఠాలేంటో ఇప్పుడు చూద్దాం. బ్యాటర్లు కనీస ఓపిక, సంకల్పాన్ని ప్రదర్శించలేకపోయారు. బౌలర్లు, ఆల్రౌండర్లు ఆడిన అన్ని బంతులు కూడా ఇండియా ప్రొఫెషనల్ బ్యాటర్లు ఆడలేకపోయారు. టెస్టు క్రికెట్కు అవసరమైన టెంపర్మెంట్, టెక్నిక్ భారత ఆటగాళ్లలో లేకపోవడం స్పష్టంగా కనిపించింది. ఈ సిరీస్ భారత బ్యాటింగ్ బలహీనతను ఎత్తి చూపింది. టెస్టు క్రికెట్ ఎలా ఆడాలో దక్షిణాఫ్రికా టీమిండియాకు స్పష్టంగా చూపించింది. భారత బ్యాటర్లు అటు ఫాస్ట్ బౌలింగ్, ఇటు స్పిన్ బౌలింగ్ ఏదీ కూడా ఆడలేక మేము టెస్టు క్రికెట్కు పనికిరాము అని ఘంటాపథంగా నిరూపించారు. టెస్టు క్రికెట్ కోసమే తమ జీవితాలను అంకితం చేసిన హనుమ విహారీ మరియు అభిమన్యు ఈశ్వరన్ వంటి స్పెషలిస్ట్ టెస్టు బ్యాటర్లను పక్కన పెట్టడం అతిపెద్ద తప్పిదం. నిలకడలేని పరిమిత ఓవర్ల ఆటగాళ్లను టెస్టుల్లో ఆడించడం ఈ పరాజయానికి ప్రధాన కారణం. కొత్త కోచ్గా గౌతమ్ గంభీర్ చేయాల్సిన మొదటి పని టెస్టుల్లో అనవసరమైన బ్యాటింగ్ ఆర్డర్ మార్పులు చేయకుండా స్థిరత్వాన్ని తీసుకురావాలి. టీ20లో లాగా పదే ప్రయోగాలు టెస్టు ఫార్మాట్లో పనికిరావు అనే విషయాన్ని గంభీర్ గుర్తించాలి. స్వదేశంలో స్పిన్నర్లు ఆధిపత్యం చెలాయించే పిచ్చులపై సైతం మన స్పిన్నర్లు దక్షిణాఫ్రికా స్పిన్నర్ సైమన్ హార్మర్ లాగా ప్రభావం చూపకపోవడంపై దృష్టి పెట్టాలి. జట్టుకు వెంటనే ఒక స్పెషలిస్ట్ స్పిన్ బౌలింగ్ కోచ్ను నియమించి బ్యాటర్లకు ఫాస్ట్ మరియు స్పిన్ బౌలింగ్లో మెరుగైన శిక్షణ మరియు ప్రాక్టీస్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. బీసీసీఐ వద్ద ప్రపంచంలోనే అత్యధిక డబ్బు ఉన్నప్పటికీ 3 ఫార్మాట్లకు కలిపి ఒకే జట్టును ఉపయోగించడం ఆటగాళ్లపై తీవ్రమైన పని భారాన్ని పెంచుతోంది. ఈ సిరీస్ ఓటమి తర్వాతైనా టీ20లకు ఒక ప్రత్యేక జట్టు మరియు టెస్టు, వన్డేలకు ప్రత్యేక జట్లను తీర్చిదిద్దాలి. టెస్టు క్రికెట్ ప్రమాణాలు నిలబెట్టడానికి ఇదే ఏకైక మార్గం. టెస్టు సిరీస్లో బౌలర్లు గాయపడినా లేదా అలసిపోయినా వారి స్థానంలో ఆడేందుకు కనీసం 5 నాణ్యమైన స్పెషలిస్ట్ ఫాస్ట్ మరియు స్పిన్ బౌలర్లను బెంచ్లో సిద్ధంగా ఉంచుకోవాల్సిన బాధ్యత బీసీసీఐపై ఉంది. ఈ సిరీస్ వైట్ వాష్ కేవలం ఒక తాత్కాలిక వైఫల్యం కాదు, ఇది భారత క్రికెట్ పునర్నిర్మాణానికి ఒక హెచ్చరిక లాంటిదే. తక్షణమే పాలసీలు మరియు ఆటగాళ్ల ఎంపికలో మార్పులు చేయకపోతే స్వదేశంలో భారత్ ఆధిపత్యం కోల్పోయే ప్రమాదం ఉంది. భారత్ దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్లో ఎదురైన ఘోర వైట్ వాష్ తర్వాత ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో భారత్ స్థానం అకస్మాత్తుగా పడిపోయింది. ఈ సిరీస్కు ముందు పట్టికలో 4వ స్థానంలో ఉన్న భారత్ జట్టు ఈ సిరీస్ ఓటమితో 5వ స్థానానికి పడిపోయింది.
మరింత అవమానకర విషయం ఏంటంటే పాక్ జట్టు 4వ స్థానంలో ఉండడం గమనార్హం. ఈ సిరీస్లో విజయం సాధించిన దక్షిణాఫ్రికా జట్టు ఈ 2 టెస్టుల్లో కలిపి మొత్తం 24 పాయింట్లను తమ ఖాతాలో వేసుకుని అద్భుతమైన ప్రదర్శనతో ఏకంగా పాయింట్ల పట్టికలో 2వ స్థానాన్ని కైవసం చేసుకుంది. దక్షిణాఫ్రికా పర్యటనలో భారత్ కనీసం 1-1తో సిరీస్ డ్రా చేసుకుని ఉన్నా పాయింట్ల పట్టికలో భారత్ స్థానం మెరుగ్గా ఉండేది. కానీ స్వదేశంలో క్లీన్ స్వీప్ అవ్వడం అనేది భారత్కు పెనుశాపంగా మారింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో WTC ఫైనల్కు చేరుకోవాలి అంటే మిగిలిన సిరీస్లలో భారత్ ఖచ్చితంగా గొప్పగా రాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.